పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగు వేసింది. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు ఇలా పంట ఏదైనా సరే ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున పంటలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రైతుల నెత్తిన రేవంత్ సర్కార్ మరో పిడుగు వేసింది. ధాన్యం, మక్కలు, జొన్నలు సహా ఏ పంటను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనబోమని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత కొనాలని చెబితే అంతే కొంటామని, అంతకు మించి కూడా ఎక్కువ కొనేది లేదని స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, పెసర్లు ఇలా పంటల కొనుగోళ్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైకి నెట్టేసింది. పంటల కొనుగోళ్లలో తమకే బాధ్యత లేదన్నట్టు కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఏ పంటనైనా సరే కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే కొనుగోలు చేస్తామని కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాకు చెప్పారు. పంటలకు మద్దతు ధరను కేంద్రమే నిర్ణయిస్తుంది కాబట్టి పంటల కొనుగోలు బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ పంటలను కేంద్ర ప్రభుత్వం కొంతమేరకే కొనుగోలు చేస్తుంది. ఉత్పత్తి అయిన ధాన్యంలో 3వ వంతు మాత్రమే కొంటుంది. ఇక పెసర్లు, కందులు, జొన్నలు, సన్ఫ్లవర్, సోయాబీన్ వంటి పంటలను మొత్తం ఉత్పత్తిలో 25% మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి అవసరముండి పంట ఎక్కువగా ఉంటే మరో 5 నుంచి 10% వరకు కొనుగోలుకు అనుమతిస్తుంది. ఇలా మిగతా పంటలను ఎంతో కొంత కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మక్కలను మాత్రం అసలే కొనుగోలు చేయదు. ఎంత ఉత్పత్తి అయినా సరే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన కోటా కింద కొనుగోలు చేయగా మిగిలిన పంటలను నాడు కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసేది. ఫలితంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు పండించిన మొత్తం పంటను కొనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం తన కోటా మేరకు కొనుగోలు చేసిన తర్వాత మిగిలిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నది. ఉత్పత్తి అయిన మొత్తం పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఓవైపు కేంద్రం 25% పంటల్ని మాత్రమే కొనుగోలు చేయటం, మిగిలిన పంటలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యంలో 3వ వంతు, ఇతర పంటల్లో 25% కొనుగోలు చేయటం ఇప్పుడే అమలు చేసిన కొత్త విధానం కాదు. నాడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబించింది. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఒక దశలో అప్పటి సీఎం కేసీఆర్ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రైతుల తరపున పెద్ద పోరాటమే చేశారు. అయినప్పటికీ కేంద్రం తెలంగాణ రైతుల పట్ల తన వివక్షను వీడలేదు. కేంద్రం కొనుగోలు చేయని పంటలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో మొత్తం కొనుగోలు చేయాలని నాడు కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో బహిరంగ మార్కెట్లో పంటలు కొనుగోలు చేసే దిక్కులేక రైతులు విలవిల్లాడిపోతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా అన్ని పంటలను మొత్తం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. ప్రతిపక్షంలో ఉండగా పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. కేంద్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని, రైతుల పంటలు కొనుగోలు చేసేందుకు కూడా పైసల్లేవా అంటూ నాటి పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, అంతేకాదు మద్దతు ధరకు అదనంగా బోనస్ కూడా చెల్లిస్తామని ప్రకటించారు.
తీరా అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే పంటల కొనుగోళ్లపై చేతులెత్తేసింది. కేంద్రం విధించిన కోటా మేరకే కొనుగోలు చేస్తామని, ఆపై గింజ కూడా కొనేది లేదంటూ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉత్పత్తి చేసిన మొత్తం పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతుల చేతిలో సర్కార్కు చావుదెబ్బ ఖాయమని హెచ్చరిస్తున్నారు.